ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూఫ్టాప్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లోని నిడదవోలులో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇక వార్తల్లోని వివరాలు: రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూఫ్టాప్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురం మండలంలోని పెద్ద యాచవరం గ్రామంలో పీఎం సూర్యఘర్ సోలార్ రూఫ్టాప్ యూనిట్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి 1,200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయని పేర్కొంటూ, గ్రామంలో దాదాపు 52 మందికి ఇళ్లమైన 200 యూనిట్లు కాల్చుకునే వారు అందరూ కూడా సోలార్ బిగించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 6 లక్షల కనెక్షన్లు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే 20 లక్షల కనెక్షన్లు ధ్యేయంగా పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ట్రోప్ ఛార్జీలు ఉండవు, కరెంటు బిల్లు రూపాయి పెంచం. వ్యవసాయానికి కూడా 9 గంటలు సోలార్ ని పీఎం కుసుమ్ ద్వారా తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మీ పొలాల దగ్గరే కరెంట్ ఉత్పత్తి చేసి 11 kV లైన్లకి డైరెక్ట్ గా పవర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పవర్ లాసులు తగ్గించడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయటం, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల కల్పన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా యలమదలలో ₹1 కోటి వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువతకు రానున్న రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లలో పేదలకు కేవలం ₹15కే 3 పూటలా భోజనం అందిస్తున్నామన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలులో పర్యటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న మాలకోడూరు చెరువు, చినకాశీరేవు, లారీ ఓనర్స్ అసోసియేషన్, మహిళా కళాశాల ప్రాంగణాలు తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ, పూర్తి స్థాయిలో స్వచ్ఛతకు సంబంధించి చేయవలసిన కార్యక్రమాలు, ఇక్కడ మనకి మాలకోడు చెరువు అనేటువంటిది ఏదైతే ఉందో నిడదవోలు పట్టణంలో, ఆ చెరువుని, అదేవిధంగా మరో పక్కన చినకాశీరేవుని, ఇలా 4-5 ప్రదేశాలను చూసాం. అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛతా కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా పూర్తిగా ఆలోచిస్తున్నాం. వాటర్ స్టోరేజ్, అదేవిధంగా రేపొద్దున్న హెవీ రెయిన్స్ వచ్చినా కూడా ఇళ్లలోకి నీరు రాకుండా ఉండాలంటే మనం మాలకోడు చెరువుని అభివృద్ధి చేసుకోవాలి, దాంతోపాటు సుందరీకరించాలనేటువంటి మాట కూడా అనుకుంటూ దాన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటున్నాం. దాంతోపాటు మరిన్ని కార్యక్రమాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో దాదాపు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్లోనూ, స్మార్ట్ ఫోన్లలో 8096958096 నంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి తమ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ వ్యోమగాముల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. సోవియట్ యూనియన్కు చెందిన యూరీ గగారిన్ 1961 ఏప్రిల్ 12వ తేదీన అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి మానవునిగా ఘనత సాధించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఏప్రిల్ 12వ తేదీన వ్యోమగామి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వ్యోమగాములు, అంతరిక్ష శాస్త్రవేత్తలు ప్రపంచానికి అందిస్తున్న సేవలను స్మరించుకుంటున్నాం. పోషణ్ పక్వాడాలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఈ నెల 23వ తేదీ వరకు పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి ఆమె నిన్న మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
పిల్లల అభివృద్ధిలో తొలి 2 ఏళ్లు అత్యంత కీలకమని, ఈ సమయంలోనే 80% మెదడు అభివృద్ధి జరుగుతుందని ఆమె వివరించారు. అలాగే పుస్తక పఠనం, కథలు చెప్పడం వంటి అలవాట్లు పిల్లల్లో ఊహాశక్తి, సృజనాత్మకతను పెంపొందిస్తాయన్నారు. గిరిజనుల విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, మౌలిక వస్తుల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ వర్నాలి డేకా సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏలను బలోపేతం చేసే చర్యలపై హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఉభయ రాష్ట్రాల్లో ఐటీడీఏల ప్రస్తుత పరిస్థితి, వాటి బలోపేతం, విభిన్న రాష్ట్రాలలో అమలు అవుతున్న విధానాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వర్నాలి డేకా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే విశేష కృషి చేశారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్ వారితో కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాల నిర్మాణం, పూలే స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ క్రీడా అకాడమీల్లో ప్రవేశాల కోసం క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె శ్రీధర్ తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి జిల్లాల్లోని అకాడమీల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 26 నుంచి ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో పాల్గొనే అభ్యర్థులు 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. ఎంపికలు ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా నిర్వహించబడతాయని చెప్పారు. వాతావరణం. ఒడిశా నుండి మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ఛత్తీస్గఢ్, విదర్భ, మరఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరి యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ మరి నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరి యానాంలకు వాతావరణ సూచనలు. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రానున్న 7 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరి యానాంలో వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం, రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూప్టాప్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లోని నిడదవోలులో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.